వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. బ్యాక్ టు న్యూస్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం శనివారం జరిగిన భూసేకరణ ప్రక్రియ పోలీసుల అత్యుత్సాహంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన చేపడుతున్న రైతులు, గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బహదూర్గూడలో భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు అధికారుల్ని నిలదీశారు. అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు మద్దతుగా పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు గ్రామానికి చేరుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని సైతం అడ్డుకున్నారు. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా సరైన పరిహారం, పునరావాసంపై స్పష్టత ఇవ్వకుండా భూములు స్వాధీనం చేసుకోవడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చలు జరిపి తమకు సరైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. భూసేకరణ అంశంతో బహదూర్గూడలో రోజంతా ఉత్కంఠ వాతావరణం కొనసాగగా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించారు. భూసేకరణ కోసం అధికారులు రాగా వారికి మద్దతుగా వచ్చిన వారిని పోలీసులు దీక్షా శిబిరం నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీక్షలో కూర్చున్న రైతుల్ని అరెస్టు చేశారు. మహిళా రైతులను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో భగ్గుమన్న రైతులు కుర్చీలతో దాడులు చేయడంతో పాటు కారంపొడి చల్లుతూ పోలీసులపై తిరగబడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులపై రైతులు దాడులు చేయడం మంచిది కాదని, దీక్ష విరమించాలని, కలెక్టర్ వద్దకెళ్లి సమస్యల్ని పరిష్కరించుకోవాలని చేవెళ్ల డీసీపీ సూచించారు. రైతులు మాత్రం తమ దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. బహదూర్గూడ గ్రామంలోని సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నంబర్ 62లో 500 ఎకరాలని, మొత్తంగా 650 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 15 రోజుల నుంచి సంబంధిత అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని బహదూర్గూడ రైతులు దీక్షలకు దిగారు. రాత్రి పగలు తేడా లేకుండా దీక్షలు కొనసాగిస్తున్నారు. తొలి నుంచి దీక్షలకు ఎలాంటి ఆటంకం కలిగించని పోలీసులు నిన్న తెల్లవారుజామున గ్రామాన్ని నలుమూలలా 1200 మంది పోలీసులతో చుట్టుముట్టారు. దీక్షా శిబిరాన్ని భగ్నం చేయడం కోసం మోహరించారు. ఉదయం 7:30 గంటల సమయంలో హైడ్రా అధికారులు భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్న విషయం తెలిసి దీక్షా శిబిరం నుంచి రైతులు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు కొంతమంది రైతుల్ని అరెస్టు చేసి వారిని పోలీసు వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తుండగా రైతులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. గొడవ ముదురుతున్నదని గమనించిన డీసీపీ అరెస్టు చేసిన రైతుల్ని వదిలేయాలని ఆదేశించారు. అదే సమయంలో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలో రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. దాంతో పోలీసులు 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానాకు తరలించారు. బహదూర్గూడ గ్రామ రైతుల దీక్షలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పట్లోళ్ల కార్తిక్ రెడ్డి నాయకులతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు కార్తిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామ పోలీస్ స్టేషన్కు తరలించారు. బుల్లెట్ ట్రైన్ పేరుతో పేద రైతులపై ప్రభుత్వం దండయాత్ర చేస్తున్నదని కార్తిక్ రెడ్డి ధ్వజమెత్తారు. భూముల సేకరణ పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.